ఏ ఊరు నుంచి వస్తారు? మాది ఊరే అమ్మ, మా అమ్మ వాళ్ళు. ఇదే ఊరా? ఎప్పటి నుంచి మొక్కుతున్నారు తల్లిని? ఈ తల్లిని 20 సంవత్సరాల నుంచి మొక్కుతున్నాం. మా అమ్మవారే, మా అమ్మవారే, మా దేవుడే. మంచి కలిసి వస్తుంది. బాగా కలిసి వస్తుంది, బాగా కలిసి వస్తుంది. భక్తులు పెరిగిరు చాలా పెరిగిరు. ప్రతి వారం, బేస్తవారం, ఆదివారం చాలా పండుగలాగా అవుతుంది, బాగా జరుగుతుంది. ప్రతిరోజు అవుతుంది. ప్రతిరోజు అవుతుంది. మంచిగా డెవలప్ అయిందండి, బాగా అయింది, మంచిగా జరుగుతుంది. అమ్మవారు మొక్కుతే వరం ఇస్తుంది. బాగా బాగా ఇక్కడ అమ్మవారికి ఏటలకు వస్తారు, మంచిగా చేస్తారు, బోనాలు చేస్తారు, ఎక్కడెక్కడ జనాలు వస్తారు, బాగా జరుగుతుంది. అమ్మవారు మంచిగా మొక్కితే వరం ఇస్తుంది. మాది ఇక్కడేనా? ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతారు తల్లిని? మేము మా గ్యాప్ ముందు నుంచి తెలియక ముందు నుంచి మొక్కుతున్నాం. మా తల్లి, మా బంగారు తల్లి, బంగారు బసమ్మ మా మొక్కితే వరం ఇస్తుంది. మరి మీరు ఇక్కడ మొక్కిన కాంచి కలిసి వస్తుందమ్మా మీకు? మా అత్తగారింటి కాంచి వచ్చినా కూడా ఇక్కడ పూజ చేసుకుంటాం ఎప్పుడైనా. మంచి కలిసి వస్తుంది. భక్తులు కూడా పెరిగిరా ఇక్కడ? పెరిగి చాలా మంది పెరిగిరు సార్. మొక్కితే వరం వస్తుంది. మొక్కితే వరం ఇస్తుంది మా తల్లి. సరే అమ్మా, ఓకే రైట్. మరి ఎక్కడి నుంచి వస్తారు మేడం? మేము చీకటిగూడెం, సూర్యాపేట. సో మీరు ఈ తల్లిని ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు? మేము నాకు తెలిసి నా ఊహ ఉన్నప్పటి నుంచి ఇక్కడ మా అమ్మ వాళ్ళది విలేజ్ చీకటిగూడెం, మా అత్తయ్య వాళ్ళ దోసపాడు. మేము చిన్నప్పటి నుంచి కూడా చిన్నగా ఉండే టెంపుల్, కాకపోతే ఇప్పుడు కొంచెం జనాలలో పబ్లిక్ లో పడి చాలా పబ్లిక్ రావడం జరుగుతున్నదండి. చాలా మహిమ గల్ల దేవత. ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా చాలా పబ్లిక్ వస్తున్నారు. ఇయర్ కి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలా అంటే ఇక్కడ భక్తులకి మొక్కిన కోరికలు నెరవేరుతున్నాయి. ఏ కోరిక అయినా నెరవేరుతుంది. ఏ కోరిక కోరుకున్నా భక్తి బాగుంది, కోరికలు నెరవేరుతున్నాయా? మంచిగా నెరవేరుతుంది. మంచిగా ఉండబట్టి ఈ కాళ్ళ నొప్పులు వేసుకొని వచ్చాను నేను. మంచిగా కలిసి వస్తుంది. మంచిగా కలిసి వస్తుంది. నేను ఇలా రాదలుచుకోకనే అది రప్పించింది. నేను రానే రప్పించింది. నా కాళ్ళు అసలు నేను రాను నాయన రా అంటే వచ్చినాం. సో ఎట్లా భక్తులు పెరిగిరా మరి ఇక్కడ? చాలా పెరిగారు, పబ్లిక్ చాలా పెరిగారు. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఇంకా చాలా పబ్లిక్ పెరిగారు. సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ. సంవత్సరాల నుంచి మొక్కుతారు తల్లిని? 4 సంవత్సరాల నుంచి వస్తుంది. 4 సంవత్సరాల నుంచి కలిసి వస్తుందా మీకు? మేము వచ్చినా కానీ అప్పటికి ఇప్పటికి కొంచెం మాకు మార్పు వచ్చేసింది. సరే, మాకు నమ్మకం కలిగింది. మళ్ళీ కూడా తల్లిని దర్శనం చేసుకోవడం కోసం వచ్చాం. అంటే అప్పటికి ఇప్పుడు భక్తులు పెరిగిరా? పెరిగింది, చాలా వరకు డెవలప్మెంట్ కూడా అవుతుంది ఇక్కడ. భక్తులు పెరిగారు, అందరు కూడా నమ్మకంతో వస్తారు కదా. తల్లి దీవెనల కోసం అందరూ నమ్మకంతో వస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి మొక్కుతున్నాం అండి. మంచిగా ఇస్తుంది. నాకు మనవరాలు కావాలంటే మంచిగా బంగారు లాంటి మనవరాలు ఇచ్చిందండి. మంచిగా ఉందండి. మా సారు వికలాంగులు, బండి కావాలని మొక్కున్నా, బండి కూడా వచ్చేసిందండి. అమ్మవారి అదృష్టాన అమ్మవారు చాలా బంగారు మైసం ఎంతో ఆమంతండి. చాలా మంచి జరుగుతుందండి అందరికి. అవునా? అన్ని అంటే ఇక్కడికి వచ్చిన చాలా వరకు అప్పటికి ఇప్పుడు భక్తులు చాలా పెరిగిరండి. ఒకప్పుడు ఎవరు లేకుండా ఎవరో ఒకరు వచ్చిపోతుండ్రి. ప్రతి సండే, ప్రతి గురువారం వస్తూ జనం ఉంటారండి. బాగుంటది. తల్లి కూడా మంచిగా అందరినీ దీవిస్తుంది, మంచిగా చూస్తుంటది. వరం ఇస్తుందండి. గుడి కూడా అప్పటికిప్పటికి బాగా చాలా అయిందండి. అప్పుడు ఏం జరుగుతుందనే ఉండే, మొత్తం ఖాళీ ఉండే. మంచిగా అయిందండి. ఎన్ని ఫంక్షన్ హాల్ అన్ని బాగున్నాయండి. ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫంక్షన్ హాల్, ఏసీ ఫంక్షన్ హాల్, నార్మల్ ఫంక్షన్ హాల్ కూడా కట్టిరు ఇక్కడ. అంటే అంత జనం వస్తున్నారు మేడం? అవునండి, చాలా జనం వస్తుంది. యాదగిరెడ్డి సార్ కూడా మంచిగా చూస్తుండు, మంచిగా అందరికి అభివృద్ధి చేస్తుండండి. మంచిగా వచ్చిన వాళ్ళకు కూడా అన్ని సేవలు అందిస్తుండండి. సరే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి. అంటే మీకు వచ్చిన కానించి. అంటే మీకు ఇక్కడ మొక్కిన కాంచి ఏమన్నా మార్పు రావడం కానీ కలిసి రావడం కానీ జరిగిందా? ఉందన్న, కొన్ని సమయంలో కలిసి వచ్చింది. బండి ఈయన పూజ చేయించారా? ఎస్, నేను ఇక్కడ చేయించాము. పూజకు వచ్చారా ఈరోజు? అవునండి. అలాగే ఉగాది ఫెస్టివల్ అని కొత్త సంవత్సరం అన్నట్టుగా పూజ పెట్టించుకుని జర మంచి జరుగుతాను అమ్మవారి దగ్గర ఇక్కడికి వచ్చాము. అంటే ఇప్పుడు భక్తులు అప్పటికిప్పటికి అప్డేట్ అయింది. చాలా ఎక్కువ మంది వస్తారు అప్పటికిప్పటికి. చాలా బాగుంది.
సౌకర్యాలు డెవలప్మెంట్స్ అన్ని బాగున్నాయి. వస్తురమ్మా కేటపల్లి కేతబెల్ల ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల మొత్తం ఎట్లా ఉంది మీకు? మంచి కలిసి వస్తుంది? మంచిగా జరుగుతుంది, మంచిగా కలిసి వస్తుంది. ఎక్కడెక్కడి నుంచి గిట్ట వస్తారు, వేరే జిల్లాల నుంచి గిట్ట వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి గిట్ట వస్తారు, మిర్యాలగూడెం, నల్గొండ, దేవరకొండ, మల్లెపల్లి అక్కడి నుంచి గిట్ట వస్తారు. అంటే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరబట్టికే వస్తారు. తల్లి ఏది కోరుకుంటే అది కల్పిస్తుంది కాబట్టి వస్తారు. అప్పటికిప్పటికి భక్తులు కానీ ఇక్కడ డెవలప్మెంట్ పెరిగింది, చాలా వరకు డెవలప్ అయింది, చాలా వరకు డెవలప్ అయింది. ఆదివారం కూడా బాగానే వస్తుంది. అమ్మా ఆదివారం కూడా బాగానే వస్తుంది. ఆదివారం వస్తుంది. ఆదివారం సోమవారం భాగ్యనగరం. కాకినాడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? ఎప్పుడు కాదు మొక్కుకుంటూనే ఉంటాం. అంటే మీకు కలిసి వస్తుందా? 10 సంవత్సరాలు మంచి కలిసి వస్తుందా మీకు? మంచిగా కలిసి వస్తుంది. సరే ఓకే. నల్గొండ నుంచి వచ్చినావా? సూర్యాపేటకి వచ్చిన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే ఎప్పుడు అంటే ఫస్ట్ టైమా ఇంతమంది? ఫస్ట్ టైం. ఎవరు చెప్పారు ఇక్కడ మీకు? నార్మల్ గా చూస్తాను కదా. ఎట్లా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా? బాగుంది. ఏం కోరుకుంటున్నారు కోరిక? ఏం చదువుతున్నారు? అయిపోయింది, నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నారా? ఏం కోరుకున్నారు? ఇంకేం వెళ్ళాలి. ఓకే. ఎవరి నుంచి వస్తున్నారమ్మా? ఉప్పలపాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? చాలా ఇప్పుడు 10 ఏళ్ళు దాటి. అంతేనా? మంచి కలిసి వస్తుందా మీకు? భక్తులు పెరిగి అప్పటికిప్పటికే మొత్తం వరేస్తుంది. అవునా? సరే అమ్మా ఓకే. కొత్తపేట కొత్తపేట. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? మేము గత 3 సంవత్సరాలు చూస్తున్నాం. నేనైతే 2 సంవత్సరాలు చూస్తున్నాం. ప్రతి పండుగకి ఇక్కడికైతే వస్తాం. అంటే ప్రతి ఉగాదికి వస్తారా? ప్రతి ఉగాది నార్మల్ చిన్న ఫెస్టివల్స్ కూడా ఇక్కడికి వస్తాం. ఎందుకు అంటే ఇక్కడ మీకు అంతగా అంటే బాగా అందరు నమ్ముతారు అనమాట. బాగా అందరికి ఇక్కడ మొక్కుకుంటే ప్రతి కోరిక తీరుతుందని నమ్ముతారు అందరు. మీకు అలాంటిది ఏమన్నా జరిగింది? బాగా అంటే నేను అలాంటి ఏం చేయలేదు, కాకపోతే నేను అందరికి వచ్చినట్టే వస్తాం, మామూలు గుడికి వచ్చినట్టు వస్తాం. ఎట్లా ఉంది ఇక్కడ గుడికాడికి వచ్చిన కాంచి కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్ గా వేరే మాకు ఎక్కడికో దూరం పోకుండా ఇక్కడికి పోతే మాకు పెద్ద గుడి లాగా అనిపిస్తుంది. మాకు కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతాం ఇక్కడికి వచ్చి. మేమందరం ఫ్రెండ్స్ తో వస్తాం. అసలు తర్వాత వస్తాం అనమాట. మేమందరం మా గ్యాంగ్ వస్తాం, ప్రతిసారి వస్తాం. ఓకే థ్యాంక్ యూ. ఈ 30-40 ఏళ్ళు నా చిన్నతనం నుంచి మొక్కుతారు, కానీ ఇప్పుడు కౌరవ ఆటం 9 ఏళ్ళ సంది బోనాలు ఎక్కువ. ఈ దుగ్గుతూ తాగిరెడ్డి ఈ గుళ్ళు స్టార్ట్ చేసిన కాంచి బోనాలు మంచిగా ఆడబెడుతారు. మొత్తం ఆరోగిస్తారు దేవుడు కూడా. మంచి కలిసి వస్తుందా మీకు ఇక్కడ? ఇక అందరికి మొక్కిన వాళ్ళకైతే చాలా మందికి మంచి అనిపిస్తుంది. దేవుడు భక్తి కల దేవుడు. ఓకే రైట్. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? మీ ఊరికి వచ్చి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి మొక్కుతూనే ఉన్నాం. అంతేనా? ఎట్లా ఉంది మీకు? ఏమన్నా కలిసి వస్తుంది అన్న ఇక్కడ? కలిసి వస్తుంది, దేవుడు అన్న కలిసి కంపల్సరీ కలిసి వస్తుంది. మేమున్న 25 ఏళ్ళు అయితే మేము వచ్చిన కానీ కలిసి వస్తుంది. పోయేటప్పుడు వచ్చేటప్పుడు దండం పెట్టుకుని పోతాం. పోలి మేర ఇది అంతే. వచ్చా పోయినా కొబ్బరికాయ కొట్టుకొని పోతాం. అంత మంచి జరుగుతుంది. మా బాబా తీసుకొని మొక్కుతున్నారు తల్లిని? మేము 15 సంవత్సరాలు అవుతుంది మాకు ఈ గుడి వెలిసి. ఇంత ముందుకు మా చిన్నతనంలో ఇక్కడ సాగలలో ఉండేవాళ్ళు. వాళ్ళ కాంచి ఇక రెడ్డి గారు వచ్చిన కాంచి మొత్తం డెవలప్ చేసినారు. అందరి సహకారంతో బాగా డెవలపింగ్ అవుతుంది గుడి కూడా. మార్పు ఏమన్నా ఉందన్న ఇక్కడ మొక్కిన? చాలా మార్పు ఉంది. మాకు అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ప్లస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల వాళ్ళు కూడా మొత్తం బాగా వస్తున్నారు. అందరికి మొక్కులు తీరుతున్నాయి కాబట్టి చాలా మంది కూడా కోరికలు అమ్మవారు తీర్పుతున్నారు. ఇక్కడ ఇంత ముందు భక్తులు అప్పటికిప్పుడు భక్తులు బాగా అప్పుడు మామూలుగా వచ్చి మొక్కుని వెళ్ళిపోయే వాళ్ళు. వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్ని వసతులు కల్పించినారు, అన్ని వసతులు ఉన్నాయి. ప్లస్ అమ్మవారు కూడా చాలా కోరికలు అందరికి ప్రతి ఒక్క భక్తుల కోరికలు తెరవడం వల్ల భక్తుల రద్దీ కూడా చాలా విపరీతంగా పెరగడం జరిగింది. ఏర్పాట్లు అయినాయి, మంచినీటి వసతి, అన్ని వసతులు కూడా మనకు ఇక్కడ చాలా మంచిగా జరుగుతున్నాయి. మా గ్రామం కూడా అమ్మవారు మంచిగా చూస్తుంది. మేము కూడా చల్లగా అందరం ఈ రోజు 9వ వార్షికోత్సవం బోనాలు కూడా అన్ని చేసుకోవడం జరుగుతుంది. చాలా భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చడం జరిగింది. ఓకే అండి థ్యాంక్ యూ. 6 years నుంచి. ఎట్లా ఉంది మార్పు? చాలా మంచిగా అనిపిస్తది. ఇక్కడ మొక్కుకుంటే మనసులో కోరికలు తీరితే బోనాలు పెట్టి తల్లివారికి ప్రతి ఇయర్ ఇట్లానే బోనాలు సమర్పించుకొని చీరలు అట్లా పెట్టుకొని ఆదివారం కొబ్బరికాయ కొట్టి ఇట్లా అప్పుడప్పుడు పూజలు చేస్తూనే ఉంటాం. మంచిగా అనిపిస్తది, మనసులో కోరికలు తీరుతాయి. అప్పటికి ఇప్పటికి భక్తులు పెరిగిన
భక్తుల రద్దీ చాలా పెరిగింది. అప్పుడు కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం పాపులర్ అవుతుంది. ఇట్లానే గవర్నమెంట్ చేసేది ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఓకే, సూపర్ సూపర్. మీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తే ఇంకా డెవలప్మెంట్. చాలా డెవలప్మెంట్ అయితే బాగా పాపులర్ అవుతుంది. గవర్నమెంట్ స్కీమ్స్ దీనికి అప్లై అయితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్. ఇది గంటతోలుగా నుంచి చిన్న గుడి కాంచి మంచిగా కలిసి వచ్చింది ఇక్కడ మనవాడు పుడితే వస్తానా మొక్కినాం. వేటను కోసి ముక్కు పెట్టాలి కానీ 2 రోజులు టైం ఉంది. మనవాడు పుట్టాలని మొక్కిన మనవరాలు మనవాడు ఇద్దరు అయ్యారు. కలిసి వచ్చిందా మీకు? మంచిగా కలిసి అయ్యిండు మనవాడు. చెప్పురా, చెప్పు, మాట్లాడు. ఏం చేస్తావు? సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటరా డిగ్రీ? ఇంటర్. ఇంటరా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఇక్కడ మొక్కుతున్నారు? నాకు గుర్తున్నప్పటి నుంచి వస్తున్నాను. అవునా? అంటే ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా ఉంటుంది. మంచిగా కలిసి వస్తుంది. మంచిగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీరు ఇంత చిన్న ఏజ్ లోనే మీరు భక్తి భావాన్ని పెంచుకొని వచ్చినారు కదా, సో ఇక్కడ మీకు కలిసి వస్తుందా? మరి కలిసి వస్తుంది అంటే వస్తుంది. ఏది అడిగినా తీరుస్తుంది అమ్మవారు. అంటే చదువుకుంటే పాస్ చేస్తారు. అప్పటికి ఇప్పుడు భక్తులు పెరిగినారు చాలా చాలా మంది పెరిగారు. ఫ్లోటింగ్ ఉంటుంది ఇక్కడ, అంటే ఏర్పాట్లు లైన్ కూడా మంచిగా ఉంటుంది. రైట్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు? చిన్నప్పటి నుంచి వస్తున్నాం. అంటే మీకు ఏమని, అంటే ఇక్కడ మొక్కిన కాంచి మీకు ఏమన్నా మార్పు వచ్చిందా మీ లైఫ్? మేము చాలా నమ్ముతాం ఇక్కడ. సో అంటే మీకు ఇక్కడ మొక్కిన కాంచి కలిసి వస్తున్నారు? కలిసి వస్తుంది. మేము ఎప్పటి నుంచో వస్తాం, చిన్నప్పటి నుంచో వస్తాం. ఫ్యామిలీ కూడా అందరం నమ్ముతాం. అంటే అప్పటికి ఇప్పుడు భక్తులు పెరిగినారు. అప్పుడు చిన్నగా ఉంటుండే గుడి, ఇప్పుడు పెద్దగా అయింది, చాలా మంది వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఊరేనా? ఊరేనా? ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు ఇక్కడ తల్లిని? ఇప్పుడు 16 ఏళ్ల పిల్లనాడు ఈ ఊళ్ళో పడ్డా. ఎప్పుడైనా మొక్కుంటూనే ఉన్నా. ఆ తల్లిదే బట్టే నేను బతుకుతున్నా. లోకమాత ఎల్లమ్మ, బంగారు మైసమ్మ, కలుసుకున్న తల్లి, సంతోషంగా ఉన్నా నేను నాన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఓన్లీ ఇక్కడ దేవుని మొక్కుకోవడానికి? కొంచెం ఫంక్షన్ అండి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు? 20 years అవుతుంది. అక్కడ పాత రోడ్డు నా పని నుంచి కొడుతుంది. అంటే మీకు ఇక్కడ మొక్కిన కానీ ఏమన్నా మార్పు కానీ కలిసి మా చిన్నోడు పుట్టాడు, మొక్కిన పుట్టాడు. కొడుకు పుట్టాలని పుట్టారు, వచ్చి భక్తి. అప్పటికి ఇప్పుడు భక్తులు పెరిగినారు. చాలా చాలా రష్, చాలా పెరిగారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అరవపల్లి నుంచి వస్తురా? అమ్మగారు ఇది. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? చాలా సంవత్సరాలు, చిన్నప్పటి నుంచి, నా చిన్నతనం నుంచి. ఎట్లా ఉంది మీకు? కలిసి వస్తుందా? మంచిగా ఉంది సార్, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అప్పటికి ఇప్పుడు భక్తులు పెరిగినా? చాలా మంచిగా ఉంది సార్. చాలా మంచిగా. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? వస్తే నేను ఆడ ఇవాళనే వచ్చిన. ఇంతకుముందు అంటే సూర్యాపేట పోతుంటే మొక్కిపోయేది, కానీ ఇవాళ ఏం పని చేస్తారు మీరు? నేను వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. అంటే అందువల్ల అటు ఇటు పోతున్నప్పుడు అటు ఇటు వెళ్ళేటప్పుడు మొక్కే వాళ్ళ అంటున్నా. మా అత్తగారు ఆటం తీసుకొని వస్తే వచ్చినాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. ఓకేనా. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? 15 సంవత్సరాల నుంచి మొక్కుతున్నాం. ఎట్లా ఉందమ్మా? ఏం లేదు, మంచిగానే ఉంది. పిల్లలకు కూడా అనుకున్నట్టు జాబులు వస్తున్నాయి. మేము అనుకున్న కోరికలన్నీ నెరవేర్తబట్టి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నాం. ఇప్పటికిప్పటికి భక్తులు పెరిగినారు. భక్తులు ఇంతకు ముందు ఏమో వారం వారం ఉండేది అన్నట్టు, బేస్తవారం ఆదివారం ఉండేది. ఇప్పుడు డైలీగా వస్తుంది. ఇక్కడ ఏర్పాట్లు మొత్తం ఇప్పుడు అనుకున్నట్టు వచ్చిన వాళ్ళకు మంచిగా ఫంక్షన్ హాల్ అన్ని ప్రతి ఒక్కటి కూడా నీళ్ళ సౌకర్యమైన ఏదైనా కూడా మంచిగా చూస్తున్నారు, మంచిగా చేస్తారు, పర్వాలేదు. ఎక్కడి నుంచి వస్తారు మేడం? మేము కొర్లపాడు నుంచి వస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? చాలా ఇయర్స్ నుంచి మొక్కుతున్నాం. అంటే నాకు ఊహ తెలిసిన కాంచి ఇక్కడికి వస్తాం. ఎట్లా ఉంది? అంటే మీకు తెలిసిన కాంచి మొక్కుతున్నారు కదా, మీకు ఎట్లా కలిసి? ఇక్కడ వ్యూ నచ్చుతుంది, బాగుంటది. అంటే దేవుడు కూడా బాగుంటుంది. అప్పటికిప్పటికి భక్తులు పెరిగిర్రు, ప్లస్ ఇక్కడ మొత్తం అప్డేట్ అయింది. లొకేషన్, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఇప్పుడు.
పెరిగినారు అప్పటికి ఇప్పుడు బాగా చాలా పెరిగినారు. చాలా పెరిగినారు. ఓకే థ్యాంక్ యూ. ఎవరి నుంచి వస్తున్నావు? తుంగతుర్తి నుంచి సార్. ఎప్పటి నుంచి మొక్కుతున్నావు తల్లిని? 2 సంవత్సరాల నుంచి అంతేనా? ఎట్లా ఉంది? కలిసి వచ్చింది? కలిసి వచ్చి ఇంత చిన్న ఏజ్ లో భక్తి అంటే ఇంత నమ్మకంగా వస్తున్నారంటే నువ్వు మంచిగా కలిసి వస్తున్నావు. కలిసి వస్తుంది కాబట్టి. అంతేనా? అప్పటికిప్పటికి ఎట్లా ఉన్నాయి భక్తులు కానీ ఏర్పాట్లు? చేంజ్ చేయరా, అప్పుడు తక్కువ మంది వచ్చి ఇప్పుడు ఎక్కువ మంది వస్తారు. చాలా కొంచెం వర్క్ అవుతుంది కాబట్టి ఏర్పాట్లు అంతా కూడా ఎట్లా ఉన్నాయి? బాగుందన్న, మంచిగా చేస్తారు. ఓకే రైట్ థ్యాంక్ యూ. 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంది. అంతేనా? ఎట్లా ఉంది అంటే మంచి కలిసి వస్తుందా మీకు ఇక్కడ? ఏది మొక్కితే అది వరం ఇస్తుంది బంగారు మైసమ్మ తల్లి. అంతేనా? అందుకనే జనాలు అప్పటికి ఇంత గుడి ఉండే, ఇప్పటికి ఈ స్థాయికి వచ్చింది. భక్తులు అంతా భక్తులు పెరిగిపోతారు. ఏర్పాట్లు అన్ని కూడా ఎట్లా ఉన్నాయి? ఏదనుకుంటే అది జరుగుతుంది మంచిగా. ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారా భక్తులు? మన జిల్లాలో కాకుండా బయట నుంచి కూడా వస్తారు చాలా వరకు. సూర్యాపేట, నల్గొండ ఎక్కువ వస్తారు. అవతల నుంచి ఇంకా ఒక్కడి నుంచి కూడా వస్తారు. ఇప్పుడు రుద్రాజపల్లి పెద్దగడ్డ జాతరకు వస్తారు కదా, టెంపుల్ చూసి అక్కడి నుంచి వస్తారు చాలా దూరం నుంచి కూడా. అంటే మన కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. కోరికలు నెరవేరబట్టే ఈ జనాలు ఎక్కువ వచ్చేది బాగా. ఓకేనా రైట్. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నావు దేవుణ్ణి? నా గ్యాప్ ఉన్న కంచి మొక్కుతున్నాను. అంతేనా? అంటే ఎట్లా మంచిగా కలిసి వస్తుందా ఇక్కడ మొక్కు? ఇప్పటికిప్పటికి భక్తులు పెరిగిరా? పెరిగింది. రైట్ ఓకే. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. అంతేనా? ఎట్లా కలిసి వస్తుంది ఇక్కడ మొక్కిన కాంచి? మంచిగా కలిసి వస్తుంది. అంతేనా? అప్పటికిప్పుడు పెరిగిరా? పెరిగిరు చాలా పెరిగిరు, ఇంకా కూడా పెరగాలి. అడుగుతారు, చూస్తూనే ఉంటున్నా జనాలు బాగా వస్తారు. తల్లిని ఎప్పటి నుంచో మొక్కుతారు. ఎట్లా ఉంది మీకు? మంచిగా కలిసి వస్తుంది? కలిసి వస్తుంది, మంచిగా కలిసి వస్తుంది. మంచిగా కలిసి వస్తుంది. తల్లిని మొక్కకుట యాడిపోరు తల్లిని మొక్కకుట ఏదైనా తల్లిని మొక్కే స్టార్ట్ చేశారు. అప్పటికిప్పటికి భక్తులు బాగా పెరిగి అప్పటికిప్పుడు పెరిగి. సరే ఓకే. దాన్ని కూడా తీస్తున్నావా? తీసినావా? కొంచెం కొంచెం ఇంకా 2 సార్లు పెట్టు. కొంచెం కొంచెం కేటపల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతారు దేవుణ్ణి? మమ్మీ ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా మంచిగా కలిసి వస్తుంది ఇక్కడ. చాలా బాగుంటది ఇక్కడ రండి మేడం, మీకోసం వచ్చిన నేను. కానీ నేనేమన్నా మేడం దేవుడు నేను కేటపల్లినా? ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? 3 సంవత్సరాలు అవుతుంది. 3 ఎట్లా ఎట్లా మీకు మంచిగా కలిసి వస్తుంది? మాకు మంచిగా అనిపించింది. ఆ తల్లి కాడికి మేము ఇల్లు కట్టుకునే, అసలు మాకు ఇల్లు లేదు, కిరాయిలకే ఉన్నాం. ఆ తల్లిని మొక్కుకున్నాక మేము ఇల్లు కట్టుకున్నాం సొంతంగా. మేము అనుకున్నది మాకు నెరవేరింది. ఏటని కోస్తాను మొక్కుకున్నాం, కోసినాం కూడా. మాకు మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చినాక. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతారు తల్లిని? ఇప్పుడు శనాలు అయింది సారు. ఎట్లా వరం ఇస్తుందా మంచిగా? మాకు వరమయ్యే బట్టుకేగా వచ్చేది ఎప్పుడైనా. ఏ వరం ఇచ్చింది మీకు? మాకు అనుకున్న అన్ని జరిగినాయి సారు, అన్ని జరిగినాయి. ఆ తల్లిని మొక్కితే వరం ఇస్తుంది మాకు. ఇంతవరకు మాకు ఏది మంచి అనిపించే బట్టుకేగా వచ్చింది. అప్పటికిప్పుడు భక్తులు పెరిగినట్టుంది కదా? చాలా పెరిగిర్రు సారు. శ్రీకాకుళం. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు ఇక్కడ తల్లిని మీరు? 5 years నుంచి. అంటే ఇక్కడ మీకు అప్పటి నుంచి ఏమన్నా మార్పు కానీ కన్సిడర్? చాలా మార్పులు అయినాయి. పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఓకే ఓకే. అంటే మీకు కలిసి వచ్చింది ఇక్కడ మొక్కిన? చాలా. అప్పటికిప్పుడు భక్తులు చాలా భక్తులు పెరిగిన, అంత డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంది, అంత బాగుంది. సో అంటే ఇక్కడ మొక్కిన కోరికలు నెరవేరుతాయా? ఆ క్వశ్చన్ మార్క్ కూడా కాదు, ఆల్మోస్ట్ 100% నెరవేరుతాయి. ఓకేనా థ్యాంక్ యూ. రైట్ నుంచి వచ్చారన్నా? ఎవరు మీరు? ఆలసింగారు. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతారు తల్లిని? నా పెళ్ళి 20 సంవత్సరాలు. అంటే మీకు ఏం కలిసి వచ్చింది? మంచి ఆరోగ్యం, ఆయుసు, సంపాదన, చల్లని చూపు. ఇప్పటికిప్పటికి భక్తులు పెరిగిరా? పెరిగింది, డెవలప్ అయింది, డెవలప్ చేస్తున్నారు. ఓకేనా థ్యాంక్ యూ. రైట్. సంవత్సరాల నుంచి ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి ఉండే గుడి, చిన్న గుడి, అమ్మవారి దయ ఉండి ఇలా పెద్ద గుడి అయిపోయింది. జనాలు ఇలా రావడం జరిగింది. ఓకే ఓకే. ఎట్లా ఉందన్నా ఇక్కడ? అంటే కోరిన కోరికలు నెరవేరుతాయా? ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎక్కడి నుంచైనా, ఎక్కడ హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఆటలు కోసుకొని ఇక్కడనే, విజయవాడ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆటలు కోసుకుంటున్నాం. మేము ఇక్కడే ఉంటాం గుడి దగ్గరే. అమ్మవారి దగ్గరికి ఎప్పుడూ వస్తాం. ఫ్లోటింగ్ పెరిగిందా? చాలా చాలా పెరుగుతుంది.
ఇప్పుడు డెవలప్ అవుతుంది గుడి, చాలా డెవలప్ అయింది, ఇంకా అవుతుంది అమ్మవారి దయ వల్ల. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకేనా, థ్యాంక్ యూ. ఎట్లా ఉంది మేడం అప్పటికి ఇప్పటికి? డెవలపింగ్ బాగా ఉంది, డెవలపింగ్ బాగుంది. ఆయన కృషి వల్ల అందరు ఊళ్ళో హ్యాపీగా ఉన్నారు. అమ్మవారి సలవ ఎప్పటికీ ఉంటది ఈ ఊరికి, కంపల్సరీ పెడతా ఉంటే మంచి మాకు మేలు కోరుతుంది, అమ్మవారు డెవలప్ అవుతుంది. ఇక్కడ అంటే కోరిన కోరికలు నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఏ కోరిక కోరుకొని దండం పెట్టుకొని అమ్మవారికి అలా అట్లా అనేసి మాది చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ అమ్మవారు గెలిచినప్పటి నుంచి చూస్తున్నాం మేము లైఫ్ లో. అట్లా అనేసి అమ్మవారు మనం కోరుకున్నదల్లా నెరవేరుతుంది. డెవలప్ అయింది కదా, ఇంత పెద్ద డెవలప్ అయింది. చిన్నగా ఉన్న కాంచి నేను చూస్తున్నా, బడివైన కాంచి మా పిల్లలు చదువులు అయిపోయినాయి, పెద్ద చదువులు వచ్చినాయి. ప్రతిసారికి బోనం పెట్టుకుంటాం, మంచి డెవలపింగ్ ఉంది. నీ సర్పంచ్ అయినా అమ్మవారి కోరి కూడా ఏడేళ్ళు చేసిన ఇవన్నీ మా వదిన తల ఒకటి తలుపులు ఇది ఒక గ్రిల్స్ మా వదిన గారు తెచ్చారు అన్ని పంచపాలి అవి. అమ్మవారు ఏ కోరికైనా నెరవేరు సరే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? ఎన్ని సంవత్సరాల నుంచి స్థాపించినప్పటి నుంచి ఇక్కడనే. ఎట్లా ఉంది మేడం, అంటే ఇక్కడ మొక్కిన వరాలు నెరవేరుతాయి? మంచిగా నెరవేరుతాయి. మాది నెరవేరింది, మేము కూడా మొక్కు చదివించుకున్నాము. వెండి విగ్రహం, వెండి కిరీటం. మీకు ఏం కోరిక నెరవేరింది? అది మా హస్బెండ్ పెట్టుకున్నారు, నాట్ ఎట్ ఐడియా, బట్ నెరవేరింది. లాస్ట్ జూలైలో తీర్చుకున్నాం మొక్కు. భక్తులు అప్పటికిప్పటికి బాగా పెరిగినట్టు మేడం. భక్తులు పెరిగిండ్రు, చాలా మంచిగా నడుస్తున్నది. చాలా అమ్మవారు కూడా మాకు చాలా మా మీద చాలా దయదలిస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంతేనా? ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు? ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి వస్తున్నాం సార్, 5 ఏళ్ళ నుంచి వస్తున్నాం. అంటే మీ కోరిక ఏమైనా నెరవేరిందా? ఏం సార్, మంచిగా ఉండి పిల్లలకి ఏదైనా బండి కొనుక్కున్నాం, కొత్త బండి కొనుక్కొని పూజ పెట్టిస్తున్నాను. ఏ బండి ఉన్నారు? కాల్సార్ బండి సార్. పూజ పెట్టుకురా? పెట్టుకున్నాం సార్ ఇప్పుడే. సో మంచి కలిసి వస్తుంది. కలవారని వస్తాం సార్. అప్పటికి ఇప్పుడు భక్తులు పెరిగిరా? పెరిగింది సార్, అప్పటికిప్పటి చాలా పెరిగింది సార్. ఎవరు? ఈ ఊరు మాది. ఎవరేనా? నాది కూడా ఎవరు? ఎప్పుడు కనపడవైతే నీ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నావు తల్లిని? మేము ఇంత బండ కానించే మాది. అంతేనా? మొక్కిన వరాలు నెరవేరుతాయి? మాకు నెరవేరుతున్నాయి, అనుకున్నాయన్నీ అవుతున్నాయి. అంతేనా? మా తల్లి మా ఊరినే కనిపెడుతుంది. అప్పటికి ఇప్పుడు భక్తులు పెరిగినాయి, చాలా పెరిగింది. ఆ సల్లం తల్లి అందరినీ చల్లగా చూడాలయ్యా. మనం అందరూ చల్లగా ఉంటేనే కదా ఈ తల్లికి చక్కదనం. పిల్లలు తల్లులు అంతా చల్లగా మనం ఎందుకు వస్తాం వీడికి? కోరికలు నెరవేరుతున్నాయి. అందరినీ చల్లగా చూస్తుంది. మనవాళ్ళు అంతా మనవరాళ్ళే మనవాళ్ళే. మిగతా అండి, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. నేను మిర్యాలగూడ అలా ఉంటాను. మా ఓన్ ప్రాపర్ వచ్చేసి చెరుకుపల్లి అన్నమాట. సో ప్రతి సంవత్సరం ఈ గుడికి ఉగాదికి జాతర అంగరంగ వైభవంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. అమ్మవారు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. సో ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే కారు. సో వాళ్ళు కోరిన కోరికలు కంపల్సరీ నెరవేరాలని కోరుకుంటున్నా. మా తరపున, మా కమ్యూనిటీ తరపున మా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తల్లిని మొక్కుతున్నారు? నాకు ఊహ తెలియనప్పటి నుంచినండి, దాదాపు చిన్నప్పటి నుంచే. అంటే మీరు మొక్కిన కోరికలు నెరవేరినాయి? ఆల్మోస్ట్ అన్నీ చాలా అంటే చాలా మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే చాలా జరిగినాయి కాబట్టి మళ్ళీ అమ్మవారి దగ్గరికి ప్రతి సంవత్సరం గురువారం ఆదివారం అమ్మవారి దగ్గర చాలా ఘనంగా జాతర సాగిద్ది అన్నమాట. అలా అన్నమాట. సో అప్పటికిప్పటికి భక్తులు ఇట్లా పెరిగిరా? చాలా డెవలప్ అయిందండి. చాలా అంటే చాలా భక్తులు ఒక్కరితో మొదలైన ఈ జాతర వేల మందితో ఈరోజు కలకలలాడుతుంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. కొత్తపేట. సో ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి భక్తులు చాలా మంది వస్తుంటారు. నాకు ఇప్పటికి 22-23 సంవత్సరాలు అవుతుంది. కేతపల్లి మండలంలో అసలు దేవత అంటే ఇక బంగారు మైసమ్మ దేవత. ఇక్కడ మొక్కిన ఏది మొక్కితే వరం ఇచ్చే తల్లి కాబట్టి ఇక్కడికి ఈ రోజు ఉగాది పండుగ వల్ల అందులో బోనాలు చేయబట్టికి ఇంకా ఎక్కువ జనం అనేది ఎక్కువ రావచ్చు. సో
సో మీకు అంటే మీరు మొక్కిన మొక్కులు మీకు నెరవేరినాయా? నెరవేరినాయి. సో అంటే అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది ఫ్లోటింగ్? మారింది. భక్తులు కూడా ఎక్కువ అయ్యారు, సంఖ్య చాలా పెరిగింది ఇక్కడ. ఇవన్నీ ఇంతకుముందు పోయిన మొక్కులున్న వండుకోవడానికి అప్పుడు ఇవి లేకుంటుండే, ఇప్పుడు ఇవన్నీ ఫంక్షనల్ మోడల్లో కట్టేసారు కాబట్టి ఇంకా మంచిగా ఉంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. రైట్. ఇక్కడ ఈ బంగారు మైసమ్మ తల్లిని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు? మీకు ఇక్కడ కలిసి వచ్చిన వరాలు ఏంటి? 2-3 సంవత్సరాల నుంచి అమ్మవారిని నమ్ముతున్నాం. మాకు మంచిగా అనిపిస్తుంది. వచ్చినప్పుడల్లా మొక్కుకొని వెళ్తాము. కోరిన వరం ఇస్తుంది అమ్మవారు. జాతర లాగా సాగుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు. సంతోషంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమన్నా కోరికలు కోరుకుంటే నెరవేర్తాయి? తప్పకుండా మేము కూడా మొక్కుకున్నాం, మా కోరికలు తీరినాయి. తప్పకుండా నెరవేరుస్తుంది అమ్మవారు. సో ఎట్లా ఉంది మేడం అప్పటికి ఇప్పటికి భక్తులు పెరిగిరా? చాలా భక్తులు పెరిగిర్రు, అప్పటికిప్పటికి చాలా పెరిగిర్రు. మామూలుగా ఉండేది, అసలు ఎవరు భక్తులు కూడా ఉండకపోయే వాళ్ళు. ఏదో అప్పుడు ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చేది దర్శనం చేసుకొని పోయేది. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఎప్పటి నుంచి మొక్కుతున్నారు తల్లిని? చాలా ఏళ్ళు అయితే. సో మీకు ఏం మొక్కిరు? ఏం మనసులో మొక్కుని చెప్తే నెరవేరు. అంటే మొక్కిరా? నెరవేరలేదు. నెరవేరినాయి కదా, ఇంకేం మరిగా? బండ్లు కొనుక్కున్నాం. ఏం బండి కొనుక్కున్నా? ట్రాక్టర్, డోజర్. సో అంటే ట్రాక్టర్ కొనాలని మొక్కురు, నెరవేరిందా? నెరవేరింది. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు? మేము ఒక 10-15 ఏళ్ళ నుంచి మొక్కుతున్నాం. 10-15 ఏళ్ళ నుంచి. సో అంటే అప్పటికి ఇప్పటికి ఎట్లున్నాయన్న భక్తులు పెరిగారు, చాలా వరకు భక్తులు పెరిగారు మంచిగా. ఎందుకు నవ్వుతారా? ఇంటికి వచ్చి. సో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు తల్లిని? ఇంకా అంటే నేను ఇప్పుడు వచ్చిన సార్, ఇంత దగ్గర ఇప్పుడు రాలేదు, సరే వచ్చిన. ఎవరైనా చెప్తే వచ్చిరా? వదిన, మా అమ్మోళ్ళు. వదిన. ఎవరమ్మా? మాది ఊరే. ఊరేనా? ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు? మొక్కుకుంటూనే ఉన్నావు నిలిచిన కాంచి. మంచి ఎట్లుంది? మంచిగా కలిసి వస్తుందా? మంచిగా కలిసి వస్తుంది. వరాలు ఇస్తే వరాలు నిలబెడుతుంది. అప్పటికి ఇప్పటికి భక్తులు పెరిగినారా? దేనికి ఆయన అయ్యా? మా పెళ్లి ఇక్కడే చేసుకున్నాము. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇక్కడే బంగారమేశ్వర దగ్గర. అంటే చిన్నప్పటి సంది మాది ఊరే. ఇక్కడ అమ్మవారిని నమ్ముకున్న పని జరిగింది. కొడుకు కూడా పుట్టిండు, అందుకోసం అని చెప్పేసి 2 కోళ్ళని తీసుకొని వచ్చి మొక్కు తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు మీ తల్లిని? మాకు చిన్నప్పటి సంది మాక్సిమం ఒక 7 years. చిన్నప్పటి సంది ఆడుతూ పాడుతూ ఇక్కడే ఉండేటోళ్ళం. అప్పుడు చిన్న చెట్టు కింద మైసమ్మ, ఇప్పుడు పెద్ద గుడి కావడం సంతోషంగా. ఎట్లా ఉంది అంటే భక్తులు కూడా చాలా పెరిగింది. ఎందుకంటే పెద్ద జాతర కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉండడం చూడడానికి కనువిందుగా ఉంది. ఇప్పుడు పెద్ద భక్తులు బాగా పెరిగిరు, పెద్ద గుడి కట్టిన కలిసి పెద్దవి. ఎట్లా ఉంటదమ్మా? అంటే ఇప్పుడు మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక్కడ? కోరిక నిలబడే మంది ఎక్కువయ్యారు. కోరికలు నెరవేరడం మంది ఎక్కువయ్యారా? సరే అమ్మా, ఓకే. కేదపల్లినా? ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కుతారు దేవుణ్ణి? ఇక్కడ 10 సంవత్సరాలు అయ్యి. 10 సంవత్సరాల సంది మంచిగా జరుగుతుంది, అందరికి అనుకున్నది అవుతుంది. మీరు మొక్కిన కోరికలు నెరవేరినాయా? అన్ని కొండెక్కుతున్నాయి, అన్ని మంచిగా జరుగుతుంది. అయితే మొక్కిన వాళ్ళకి అందరికి మంచిగా జరుగుతుంది. మంచిగా పుత్రుడు మంచిగా జరుగుతుంది, అన్ని అవుతుంది అనుకున్నారు. భక్తులు ఎక్కువ పెరిగారు. ఇంకా 6 వారం నిత్య కళ్యాణం. ఇక 6 వారం మంది వస్తారు, ఎప్పుడైనా మంది వస్తారు. అనుకున్నది అవుతుంది, అనుకున్న పని అవును అవుతుంది, కోరుకున్నది కొండ ఎక్కుతుంది, అనుకున్నది బుధానం ఉంటుంది. తల్లి మైసమ్మ, బంగారు మైసమ్మ అందరికి అండ ఉంటుంది. ఇక్కడ అందరు నిలిచిపోతారు బలైన. సరే అమ్మా, ఓకే. తుంగతుర్త. సో ఎన్ని సంవత్సరాల నుంచి అండి బంగారు మైసమ్మ నుంచి చూస్తున్నాం? రెగ్యులర్ గా గుడి కట్ట ముందు నుంచి మేము రెగ్యులర్ గా. సో ఎట్లా ఉందన్నా ఇట్లా ఈ మొక్కిన వరాలు? సత్యంగల్ల తల్లి చాలా బాగుంది. అప్పటికి ఇప్పుడు భక్తులు పెరిగిరా? చాలా వరకు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతారు తల్లిని? నెరవేరుతుంది. చాలా పవర్ఫుల్ దేవత.